నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. అక్షరాలు నేర్చుకొని ప్రయోజకులు అవుతారని ఆ తల్లిదండ్రులు తమ ఆడబిడ్డలను బడికి పంపితే అక్కడ వాళ్లకు అన్నం పెట్టారా లేక విషం పెట్టారా? అవును, అక్షరాల గుడిలో ఆడబిడ్డల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు అధికారులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇప్పుడు ఇదే అత్యంత సంచలనం రేపుతుంది. బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల పాఠశాలలో జరిగిన ఘోరం చూస్తే అసలు రాష్ట్రంలో గురుకులాల నిర్వహణ ఎంత దారుణంగా, ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. సుమారు 30 మందికి పైగా అమాయక బాలికలు తిన్న ఆహారం వికటించి తీవ్ర అస్వస్థతకు గురై విలవిలలాడిపోతున్నారు. కడుపు నొప్పితో, వాంతులతో ప్రాణాపాయ స్థితిలో ఆ చిన్నారులు అల్లాడుతుంటే గుండెలు పగిలేలా కన్నవాళ్లు రోధిస్తున్నారు. ఉట్టిన ఆ 30 మంది విద్యార్థినులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లిలో విజిట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి దాదాపు 10 గంటలకి మహాత్మా గాంధీ స్టూడెంట్స్ బీసీ హాస్టల్ స్టూడెంట్స్ వామిటింగ్ అండ్ పెయిన్ అబ్డమిన్తో 13 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళందరూ స్టేబుల్ ఉన్నారు. అందులో ఇద్దరికి కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ ఉందని చూసి మిగతా ఏదైతే 13లో 11 మెంబర్స్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. ఇంకా మార్నింగ్ కూడా ఒక 8 మెంబర్స్ కూడా మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్, కొందరికి వామిటింగ్ రావడం, పెయిన్ అబ్డమిన్ రావడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఫర్దర్ ప్రాబ్లం రాకుండా హాస్పిటల్ అడ్మిషన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు, ఎలాంటి ప్రమాదం లేదు. మరి దానికి కారణం ఏంటనేది మేము ఒకసారి హాస్టల్లో కూడా విజిట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. అలాగే అక్కడ ఫుడ్కి ఏమైనా అయిందా లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్తో కూడా మేము శాంపుల్ కలెక్షన్ చేసుకొని ఫుడ్ టెస్ట్ కూడా వాటర్ టెస్ట్ కూడా పంపడం జరుగుతుంది. అక్కడ ఎక్కడైతే మనకు ఇన్సిడెంట్ అయితే హాస్టల్లో కూడా స్పెషల్గా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ మెడికల్ క్యాంపు కంటిన్యూస్గా అవుతుంది. ఎప్పుడైతే నిల్ కేసు రిపోర్ట్ అయ్యే వరకు అక్కడ మెడికల్ క్యాంపు అవుతుంది. మరి ఇక్కడ కూడా పేషెంట్ స్టేబుల్గా ఉన్నది, ఎలాంటి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవకాశం లేదు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత ఘోరం జరుగుతుంటే విద్యార్థినిల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతుంటే అధికారులంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఏజెన్సీల కకృతికి, కాంట్రాక్టర్లకు, కమిషన్లకు అమాయక పిల్లల ప్రాణాలు బలి తీసుకుంటారా? ఇక్కడ జిల్లా వైద్యాధికారి డిఎం అండ్ హెచ్ఓ నరేందర్ రాథోడ్ పాత్రను ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి. అసలు ఈ హాస్టల్లో మెనూ ఏంటి? పిల్లలకు పెడుతున్న ఆ చెత్త భోజనం వెనుక ఉన్న దందా ఏంటి? అధికారుల పర్యవేక్షణ ఏమైంది? ఇలాంటి ఘోరం జరిగాక పిల్లలు చావు బతుకుల మధ్య ఆసుపత్రి పాలయ్యాక వచ్చి పరామర్శిస్తే సరిపోతుందా సార్? మీ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. భయాందోళనలతో బెల్లంపల్లి దద్దరిల్లుతుంది. ఈ ఫుడ్ పాయిజన్ వెనుక ఉన్న అసలు దోషులెవరు? నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఎప్పుడు? చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.